చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. రుతురాజ్ స్థానంలో సిఎస్కే కెప్టెన్ గా మళ్లీ ఎంఎస్ ధోని బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాన్ని సిఎస్కే గురువారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నైకి ఇప్పుడు గైక్వాడ్ దూరం కావడం గట్టి ఎదురుదెబ్బనే చెప్పాలి. ఈ క్రమంలో గైక్వాడ్ స్థానాన్ని భర్తీ చేసే పనిలో సిఎస్కే మేనేజ్మెంట్ పడింది. టీమిండియా ఓపెనర్ ముంబై స్టార్ ప్లేయర్ పృథ్వీ షాని తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్ లో కొన్ని సీజన్ల పాటు ఓ వెలిగిన పృథ్వీ షా తొలిసారి ఈ క్యాచ్ రీచ్ లీగ్ కు దూరంగా ఉన్నాడు. ఈ ఐపీఎల్ వేలంలో పృథ్వీ షా అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. 75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడు ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఇక ఐపీఎల్ అరంగేట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సైతం అతన్ని తిరిగి సొంతం చేసుకునేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదు. అయితే మరోసారి పృథ్వీ షాకు రుతురాజ్ గాయం రూపంలో అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. రుతురాజ్ గైక్వాడ్ చెన్నైకి 3వ నెంబర్లో బ్యాటింగ్ చేశాడు. టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే ప్లేయర్ ఇప్పుడు సిఎస్కే కు అవసరం. ఈ రకంగా చూసుకుంటే పృథ్వీ షానే సరైనడుగా భావిస్తున్న సిఎస్కే మేనేజ్మెంట్ వైల్డ్ కార్డు ద్వారా అతన్ని సిఎస్కే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ రోజు కేకేఆర్ తో సిఎస్కే తలపడనుంది. చెన్నైలోని హోమ్ గ్రౌండ్ లో ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం కానుంది.